సో, హాయ్ అండి అందరికీ. సో, కొద్దిగా బిజీగా అయిపోయినాము. ఫ్రీ యంత్రాలు చేపియడము, పూజ ఇదంతా గూడా. సో, ఈ వీడియో ఏంటిదనంటే నార్మల్‌గా మనకి మనకు పోర్న్ చూడడము, లేదా హస్తప్రయోగం చేస్తా ఉంటారు గదా! సో, దానివల్ల సవారీ వచ్చే వాళ్ళకేమైనా ఇబ్బందవుతదా? లేదా రావాలనుకున్న వాళ్ళకేమైనా రాకుండా అయితదా అనేది ఈ వీడియోలో మనం క్లారిటీ ఇవ్వడం అయితే జరుగుతది. అండ్ చిన్న రిక్వెస్ట్ ఏందనంటే ఎవరైతే లేడీస్ చూస్తారో సో, వాళ్ళ ఈ వీడియో అయితే చూడకండి. అండ్ 18 బిలో పిల్లలైతే ఈ వీడియో చూడకండి. అంటే 18 సంవత్సరాల లోపున్న పిల్లలైతే ఈ వీడియో అయితే చూడకండి ఖచ్చితంగా. సో, ఇదైతే అడల్ట్ కంటెంట్ కాబట్టి మీరు చూడొద్దు. సో, అట్లా అన్నట్టు. అయితే విషయం ఏంది అనంటే ఫస్టు పోర్న్ చూడడము లేకపోతే హస్తప్రయోగం చేయడం ఇది రైటా రాంగా అనేది ఫస్ట్ చూద్దాం. తర్వాత దీనివల్ల మనకి సవారికి ఏమన్నా ఇబ్బందయితదా అనేది సెకండరీగా చూద్దాము. సో, ఈ వీడియో చేయడానికి ఒక బ్రదర్ కారణము. సో, ఆ బ్రదర్ అయితే మనకు కామెంట్ చేయడం జరిగింది. బ్రదర్ దీని గురించి చెప్పండి అని. సో, అందుకే నేనైతే చెప్తున్నాను ఈ వీడియో అనేది. దయచేసి అయితే తప్పుగా అర్థం చేసుకోకండి. ఎందుకనంటే ఇది తెలుసుకోవాల్సిన విషయమే. దీనివల్ల చాలా డౌట్ అనేది ఉంటది. సో, అన్న ఎందుకు ఇట్లా గలీజ్ వీడియోస్ చేస్తున్నాడని మీరు అనుకోవచ్చు. బట్ అందరికీ ఉండేటువంటి ప్రాబ్లమ్స్‌ని వాళ్ళ యొక్క ఏంటిది డౌట్స్‌ని మనం క్లారిఫై చేయడానికే మన యూట్యూబ్ అనేది ఛానల్ అనేది ఉన్నది. సో, అందుకే వీడియో చేస్తున్నాను. తప్పుగా అయితే అనుకోకండి అస్సలే. అయితే ఆ బ్రదర్ ఏం పెట్టిండనంటే, బ్రదర్ హస్తప్రయోగం వల్ల సవారు వచ్చే వాళ్ళకైనా ప్రాబ్లమా? లేకపోతే సవారు వచ్చేవారికి ఏమైనా ప్రాబ్లమా అని పెట్టిండు. దాని కింద ఇంకో బ్రదర్ ఏం పెట్టిండంటే, లేదు అదేం తప్పు కాదు. అదంతా కూడా దేవుని యొక్క సృష్టి కాబట్టి అట్లయితే అన్నీ తప్పే అని పెట్టిండు. బట్ ఇక్కడ క్లారిటీగా చూస్తే వాస్తవానికైతే దేవుడిచ్చిన మాట రైటే. మనకి ఆలోచన ఇచ్చింది మొత్తం కూడా ఆయన సృష్టియే. అట్లాంటి ఆలోచన లేకపోతే నేనొచ్చేవాడిని గాదు, మీరొచ్చేవాళ్ళు గాదు, ఎవరు గూడా. అట్లాంటి ఫీలింగ్స్ లేకపోతే నేను పుట్టేవాడిని గాదు, ఎవరు గూడా పుట్టేవాళ్ళు గాదు. అది సృష్టి ధర్మం అదేం తప్పు గాదు. కాకపోతే సెల్ఫ్‌గా జేసుకోవడం, అసర్వేగం జేయడం, లేదా పోర్న్ చూడడము, ఇది నా దృష్టిలో అయితే రాంగే. అంటే ఇప్పుడు దేవుడిచ్చినంత మాత్రాన దాన్ని మనం కంట్రోల్‌లో ఉంచుకోవడం అనేది ఇక్కడ జరగాల్సిన విషయం. మనం కంట్రోల్ తప్పి చేస్తున్నాం కాబట్టి ఇది మన తప్పు అవుతుంది. కానీ సవారీ పరంగా ఇప్పుడు మనం చూద్దాం. ఇది నార్మల్‌గా అయితే మనం మాట్లాడుకున్న ప్రకారం అయితే ఇదైతే రాంగే. దైవ చిత్తంతో చూస్తే మాత్రం మనం చేసేదైతే రాంగ్. వేరే న్యూడు వీడియోస్ చూడడం గానీ, హస్తప్రయోగం చేయడం గానీ ఇదంతా కూడా. సో, ఇప్పుడు ఆ సవారికి ఏమన్నా ఇబ్బందా అనేది ఇప్పుడు మనం చూద్దాం. సో, న్యూడ్ వీడియోస్ చూడడము, లేదా పోర్న్ చూడడము, హస్తప్రయోగం చేయడం వల్ల దేవుడు వస్తదా? ఇట్లా కొత్త వాళ్ళకి ఇప్పుడు ఒకవేళ నేనే చేస్తా అనుకో ఇట్లాంటిది. సో, నాకు దేవుడు రావాలని బాగా ఆశ ఉంటది. సవారి రావాలని. మరి నాకు వస్తదా? రాదా? అనే విషయం చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తది. ఈ పని చేసినంత మాత్రాన సవారీ రాదు అనే ఒక అపోహ ఉంటే తీసేయండి. ఖచ్చితంగా వస్తది. మీకు రావాలని ఉంటే మాత్రం సవారీ ఖచ్చితంగా వస్తది. ఈ పని చేస్తే రాదు అనే థాట్ అయితే లేదు. అండ్ ఈ రోజులలో ఇది అనేది కామన్. ఆల్మోస్ట్ కామన్ ఇది. ఈ యొక్క విషయం అనేది. సో, దీనివల్ల అంటే ప్రీవియస్ నా ఎక్స్‌పీరియన్స్ అయిన అందరి ఎక్స్‌పీరియన్స్ ప్రకారం అయితే సో, దానికి సవారీ రావడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఎటువంటి లింక్ కూడా లేదు. అది నువ్వు చేసినా చేయకపోయినా వాటెవర్ ఇట్ ఈస్ ఖచ్చితంగా సవారీ రావాలనుకుంటే మాత్రం నీకొస్తది. అండ్ ఇంకో విషయం ఏందంటే సవారీ వచ్చేవాళ్ళు ఇట్లా చేస్తే ఏమైనా పవర్ తగ్గుతదా? లేకపోతే ఏమన్నా అయితదా? సవారీ పోతదా? అనే ఒక డౌట్ మీకు ఉండి ఉండొచ్చు మేబీ. నేను ఓపెన్‌గా చెప్తున్నా. ఇది చేయడం ద్వారా మనము సవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. దేవుడు మనకు సవారొస్తదనుకోండి. పవర్ డిక్రీజ్ అనే విషయం ఉండదు. దేని లెక్క దానిదే. అది తప్పు కావచ్చు మనం చేసేది గానీ, దానికి సవారికి ఎటువంటి ముడి అయితే ఉండదు. సో, అది అన్నట్టు విషయము. ఇలా చేయడం వల్ల ఇయర్ లాస్ట్‌కి రాగానే పవర్ తగ్గిపోతది, దేవుడు పోతదనేది ఏముండదు. మన పవర్ ఎప్పటికీ ఉంటది. ఇది చేసినంత మాత్రాన పవర్ పోతదని కాదు. బట్ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంది అనంటే, మీరేదైనా ఇల్లీగల్‌గా అంటే ఏమన్నా వేరే వాళ్ళతోటి మనం ఇంటరాక్ట్ అయితే మాత్రము ఖచ్చితంగా పవర్ తగ్గే అవకాశం ఉంటది. అంటే దానికి ఒక విషయం ఏంది అనంటే మీరు లవ్ చేసుకున్నారు, మ్యారేజ్ కాలేదు. సో, వాళ్ళతోని ఇంటిమేట్ అయ్యిర్రు. సో, అదేమి ఇబ్బందుండదు. లేదు మీరు వేరే డబ్బులు ఇచ్చి వాళ్ళ వేశ్యాల దగ్గరికెళ్ళడము, లేకపోతే వేరే మ్యారీడ్ అయిన వాళ్ళతోటి ఎఫ్ఐఆర్ పెట్టుకోవడము, ఇట్లాంటివి చేస్తే మాత్రం ఖచ్చితంగా పవర్ అనేది డిక్రీజ్ అయిపోతది. అది చాలా పెద్ద తప్పు. ఓన్లీ మీరు మ్యారేజ్ చేసుకుంటా అన్న వాళ్ళ దగ్గరికి కలవడము అట్లా అంటే అది ఇబ్బంది ఏం లేదు. సో, అది లవ్ కాబట్టి ఖచ్చితంగా మీరు మ్యారేజ్ చేసుకుంటారు కాబట్టి అదంతా పవర్ ఎఫెక్ట్ అయితే చూపియదు. సో, ఇట్లా అన్నట్టు. దెన్ ఇంకొక చిన్న విషయం ఏంది అంటే, సో, ఇక్కడ నార్మల్‌గా అంటా ఉంటారు. అరే! వీనికి సవాల్తో వీడంతా గింత మొత్తం అంతా వేస్ట్ గాడేందిరా ఆడోళ్ళ పోటీ తిరుగుతాడు అట్లా అంటా ఉంటారు. ఇక్కడ తెలవని విషయం ఏంది అంటే ప్రజలకైనా ఎవరికైనా సో, మీకు కూడా తెలుసో తెలవదో ఈ విషయము. సవారి వచ్చినోనికి ఆయన దేవుడొచ్చిన సరే ఏ దేవుడొచ్చినోళ్ళకైనా అది హిందూ అని నేను చెప్పా సరే. మన దేవుడొచ్చినోళ్ళకైనా సో,
నార్మల్‌గా ఉండే పీపుల్ కంటే, మనకి సవారు వచ్చిన వాళ్ళకి ఇట్లాంటి ఫీలింగ్స్ అనేవి త్రిబుల్ రెట్లు ఎక్కువుంటది. ఇది మాత్రం ఖచ్చితం. 100% షూర్ ఇది. సో, మీరు ఏ దేవుడొచ్చే వాళ్ళనైనా అడగండి. సో, నార్మల్ పీపుల్ కన్నా అట్లాంటి ఫీలింగ్స్ అనేవి మనకి డబల్ ఉంటాయన్నట్టు. 2 రెట్లు ఎక్కువగా ఉంటాయి. సో, ఇది ఎందుకో నాకు అర్థం కాదు గానీ ఖచ్చితంగా ఇది నేను చాలా గమనించాను. చాలా మంది దగ్గర తెలుసుకున్న విషయం గూడా. అందరికి ఇట్లనే ఉంటదంటే అందరికీ ఆల్మోస్ట్ సవారొచ్చిన వాళ్ళకి గానీ ఇటువంటి ఫీలింగ్స్ అనేవి డబల్ అయ్యి ఉంటాయి. సో, ఇది మాత్రం నేను కన్సిడర్ చేశాను. సో, ఇట్లాంటి వాటికి సవారికి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు హస్రబేగం ఫోన్‌లో చూస్తే. బట్ అది చూడడం అయితే రాంగే నా దృష్టిలో. కాకపోతే ఇక మనం ఈ జనరేషన్‌లో మనమైతే దాన్నైతే మనం కంట్రోల్ చేసుకోలేము. బట్ దానివల్ల అయితే సవారికి ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. బట్ కంట్రోల్ చేసుకుంటే బెటర్. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. ఎవరికైనా కడాస్ గిట్లా యంత్రాలు గిట్లా కావాలంటే ఇక్కడ వాట్సాప్ నెంబర్ ఉంది కదా, మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నార్మల్గా మాట్లాడడానికి ఇప్పుడు నేను మాట్లాడలేను, ఈ ఫుల్ బిజీలో ఉన్నాను. సో అన్ని ఫ్రీ సవారి యంత్రాలు కానీ కడాస్ కానీ చాలా బిజీలో ఉన్నాను. మీరు ఇంకేమైనా ఇట్లాంటి ఏమైనా డౌట్ ఉంటే క్లారిఫై కింద కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు మళ్ళీ వీడియో చేస్తాను. సో అందుకే వీడియోస్ కూడా లేట్ అవుతున్నాయి ఈ పని అంతా చేయబట్టే. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో. కడాస్ ఏమైనా యంత్రాలు ఇట్లా కావాలంటే ఈ నెంబర్కి అయితే మెసేజ్ చేయండి, ఖచ్చితంగా దానికోసం చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ వీడియో.